అందరికీ హాయ్. ఈరోజు మనం 'డాకు మహారాజ్' ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్టింగ్‌లో చిన్న పాప స్టోరీ నేరేట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది గుర్రాల మీద వస్తున్నట్టు, గుర్రానికి మనిషిని కట్టేసి ఎడారిలో ఈడ్చుకుపోతూ కనిపిస్తుంది. ఆ తర్వాత షాట్‌లో వచ్చేసి కార్లు ఫాస్ట్‌గా దూసుకెళ్తూ కనపడుతున్నాయి. నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి ఏదో ఎడారిలో పాతబడిన బస్సు ట్రావెల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాన్ని వచ్చేసి కొంతమంది రౌడీలు దారి దోపిడీ కోసం ఆపినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి మనకి ఇసుక తుఫాన్‌లా కనిపిస్తుంది. అందులో జనాలందరిని కట్టేసి కూర్చోబెట్టి కొడుతున్నట్టుంది. పెద్ద బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ అనుకుంటా. నెక్స్ట్ షాట్‌లోనే మనకి ఫారెస్ట్ ఫైట్ కనపడుతుంది. నైట్ ఫారెస్ట్ ఫైట్ మనకు ఆల్రెడీ టైటిల్ టీజర్‌లో చూపించిన ఫైట్ ఇదేననుకుంటా. ఇది సెకండ్ బాలకృష్ణ గారి సెకండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనుకుంటా. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. షార్ట్స్ బాలకృష్ణ గారి 2 క్యారెక్టర్‌లని ఒకేసారి షార్ట్ బై షార్ట్ రివీల్ చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడికొచ్చేసరికి మనకి బాలకృష్ణ గారి ఫేసు, గెటప్ చూపిస్తున్నారు 'డాకు మహారాజ్‌గా'. నాకు ఈ గెటప్ చూస్తుంటే 'సర్దార్ పాపారాయుడులో' ఎన్టీఆర్ గారి గెటప్ బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. సో ఈ షాట్‌లో వచ్చేసి ఈ నలుగురు బాలకృష్ణ గారి ముందే బెండ్ అవుతున్నట్టున్నారు. వెనకమాల చూస్తే మనకి జీప్ మీద ఎంపీ అని కనపడుతుంది. సో ఇది మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న స్టోరీ. నెక్స్ట్ షాట్ వచ్చేసి యంగ్ బాలకృష్ణ గారు ఫేస్ రివీల్ అవుతుంది. సో ఈయన వచ్చేసి ఇంజినీర్ అనుకుంటా. ఇక్కడ మ్యాప్ మీద గీతలు గీస్తూ ఉన్నారు. ఈ గ్రామానికి వాటర్ సప్లై గురించి దాని గురించి కలెక్టర్ గారితో మాట్లాడుతున్నట్టు ఈ షాట్స్‌లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడొచ్చేసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళతో యంగ్ బాలకృష్ణ గారు ఫోటో దిగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి బాలకృష్ణ గారు వంట చేస్తున్నట్టు కనపడుతుంది. సో ఇది మేబీ ప్రెజెంట్ షాట్ అయి ఉంటది. నెక్స్ట్ షాట్స్ అన్నీ పాపతో ఉన్న షాట్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే మటుకు తులసి వైబ్స్ కనపడుతున్నాయి. ఈ షాట్‌లో వచ్చేసి విశ్వాసం ఈ వైబ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఈ షాట్స్‌లో. నెక్స్ట్ షాట్ వచ్చేసి ఓల్డ్ బాలకృష్ణ గారిని చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి హీరోయిన్ గారు ఉన్నారు. సో బాలకృష్ణ గారి భార్య అనుకుంటా. తను కడుపుతో ఉన్నట్టున్నారు. మేబీ ఈ బాలకృష్ణ గారు ఆ బాలకృష్ణ గారి కొడుకా కాదా అనేది చూడాలి. నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి బాలకృష్ణ గారి ఫైట్ సీన్ కొన్ని షాట్‌లు కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ మనకి విలన్ ఇంట్రడక్షన్ చూపిస్తున్నారు. హెలికాప్టర్‌లోంచి బాబీ డియోల్ గారు దిగుతున్నారు. ఆ నెక్స్ట్ షాట్‌లో గ్రానైట్ మైన్ ని చూపిస్తున్నారు. అక్కడ ఆ గ్రామస్తులు పడే కష్టాలని వాళ్ళని విలన్స్ పెట్టే చిత్రహింసలను చూపిస్తున్నారు. ఇదో రాజరికం లాంటి వ్యవస్థ అనుకుంటా. సో దాంట్లో బానిసత్వాన్ని బాగా చూపిస్తున్నారు. మనకి 'ఛత్రపతి', 'కేజీఎఫ్' వీటిలో అయితే ఎలా ఉంటుందో సో మాక్సిమం అలాగే ఉంది. నాకైతే 'కిక్ 2' వైబ్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'కిక్ 2'లో ఉంటుంది కదా గ్రామం. సేమ్ అలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే ఇంతే. ఇక నా థియరీ విషయానికి వచ్చేస్తే ఎందుకు బానే చేసుకుంటున్నావు కదా. నా థియరీ ఏంటంటే ఇది మధ్యప్రదేశ్‌లో జరిగే స్టోరీ. అక్కడ ఒక ఎడారి గ్రామం, మంచినీళ్ళు లేని ప్రదేశం. అక్కడ జనాల్ని యాజిటీస్‌గా మనం చాలా సినిమాల్లో చూసినట్టే 'కేజీఎఫ్' కానీ, 'కిక్ 2' గానీ నాకైతే ఎక్కువ 'కిక్ 2' కనిపిస్తుంది. మాక్సిమం అదే ఏరియా, అదే సేమ్ గెటప్స్ అవన్నీ కూడా 'కిక్ 2' గ్రామం లాగే కనిపిస్తుంది. సో అలాంటి ఏరియాలో గ్రానైట్ మైనింగ్ అక్కడ వాళ్ళు ఆ ప్రజలు పడే కష్టాలు మనకి స్టార్టింగ్‌లో చూపిస్తారు. మమ్మల్ని ఎవరు రక్షిస్తారా అని ఎదురు చూస్తున్న టైంలో మనకి ఇక్కడ బాలకృష్ణ గారిని చూపిస్తారు. మేబీ హైదరాబాదో, ఢిల్లీ ఇటు పక్క మన కొత్త యంగ్ బాలకృష్ణ గారిని చూపిస్తారు. ఆయన వచ్చేసి పాప కోసం గార్డియన్‌గా రావడం ఇలా జరుగుతుంది. ఈ పాపతో సీన్స్ ఉంటాయి. మేబీ ఆ పాపే ఈయన కూతురేమో అని నాకు అనిపిస్తుంది. బాలకృష్ణ గారి కూతురు. ఆ పాప కోసం వస్తారు. ఇక్కడ మనకి తులసిలో కొన్ని సీన్‌లా కనిపిస్తున్నాయి. ప్లస్ విశ్వాసం సీన్‌లు కనిపిస్తున్నాయి. సో నేనైతే అలా అనుకుంటున్నాను. నా థియరీ. ఇక్కడ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి మనకి ఫ్లాష్ బ్యాక్‌కి తీసుకెళ్తారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చేసి ఈ బాలకృష్ణ గారే ఒకప్పుడు ఇంజినీర్. ఆయన మహారాష్ట్రలో ఉన్న ఈ గ్రామానికి వాటర్ సప్లై కోసం దేనికోసం అక్కడికెళ్తారు. వాళ్ళు పడే కష్టాలను చూసి విలన్స్‌ని ఎదిరిస్తారు. ఆ ప్రాసెస్‌లో ఆయనే 'డాకు మహారాజ్' లాగా మారుతారు. అక్కడ ఉన్న విలన్స్ అది నచ్చని విలన్స్ బాలకృష్ణ గారి భార్యని చంపేస్తారు. ఆ పాపను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావడం ఏదో చేస్తారు. ఆ పాప కోసం ఎతుక్కుంటూ బాలకృష్ణ గారు ఇక్కడికొస్తారు. నెక్స్ట్ క్లైమాక్స్ మళ్ళీ క్లైమాక్స్‌లో బాలకృష్ణ గారు అందరిని ఏసేసి పాపను కాపాడుకుంటారు. ఇలాగే ఉంటదనుకుంటున్నా. అలా కాదు ఒక మగాడు స్టోరీ అంటే నువ్వు మారవా నువ్వు మారవరా. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చేసేదేం లేదు. సో ఇది నా థియరీ. సీ యూ నెక్స్ట్ టైమ్. బై.